గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ ఏంటి, పర్మిసిబుల్ సెటిల్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పుకున్నాం. సో ఈ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ టోటల్ సెటిల్మెంట్. ఆల్రెడీ మనం టోటల్ సెటిల్మెంట్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఈ ప్లస్ ఎస్సి ప్లస్ ఎస్ఎస్ అని అనుకున్నాం కదా. సో మనకేంటంటే ఈ టోటల్ సెటిల్మెంట్ కాంపోనెంట్స్ అనేవి మనం దేని నుంచి డివైడ్ చేసాము అనే దాని గురించి చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇమీడియట్ సెటిల్మెంట్ అనమాట. సో ఇమీడియట్ సెటిల్మెంట్లో ఏముండిందో చూద్దాము. ఇమీడియట్ సెటిల్మెంట్ ఎస్ఈ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ సెటిల్మెంట్ ఎస్ which is supposed to take place during the application of load. The consolidation settlement is that part which is due to the expulsion of pore water from the voids and is time dependent settlement. Secondary settlement normally starts with the complete of the consolidation. It means during the stage of this settlement the pore water pressure is 0 and the settlement is only due to the detraction of the soil skeleton, footings founded in cohesive soils reach and the final settlement as during the construction stage itself. Due to the high permeability of the soil, the water in the voids is expelled simultaneously with the application of vertical and as much as immediate and consolidation settlements. In such soils are rolled into one. In cohesive soils under saturated conditions, there is no change in the water content during the stage of immediate settlement. The soil mass is deformed without any change in volume soon after the application of the load. This is due to the low compressibility of the soils. With the advancement of the time, there will be gradual expulsion of water under the imposed excessive loads. The time required for the complete expulsion of water and to reach zero water pressure may be several years. Depending upon the permeability of the soil, consolidation settlement may be take many years to reach its final stage. Secondary consolidation is supposed to take place after the completion of the consolidation settlement through place after the completion of the secondary of the consolidation settlement. Through in some of the organic soils there will be overlap the two settlements to a certain extent. So next చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఇందులో ఫస్ట్ ఏంటి ఇమీడియట్ సెటిల్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి సెకండరీ సెటిల్మెంట్ స్టేజ్ కంటే ముందు ఉండేది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్. సో ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇమీడియట్ సెటిల్మెంట్లో ఏంటి అని అంటే మనం ఎక్స్పెల్షన్ ఆఫ్ వాటర్ అంటే మనకి ఆ సాయిల్లో వాటర్ కంటెంట్ అనేది రిమూవ్ చేస్తాము. లోడ్స్ అప్లికేషన్ వల్ల రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది మనకి ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే మనకి కంటిన్యూస్గా లోడ్స్ అనేవి అప్లై అవుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇనిషియల్గా కొంత వాటర్ అనేది ఎక్స్పెల్ అవుతుంది, అంటే ఫస్ట్ ఇనిషియల్ టైమ్స్లో. అలా కాకుండా ఏంటంటే సో మెనీ ఇయర్స్ మనం కనుక పాస్ అవుతూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఫైనల్గా ఒక స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి వాటర్ కంప్లీట్గా పోర్ వాటర్ అనేది జీరో అయిపోద్ది అనమాట. సో ఆ పోర్ వాటర్ అనేది జీరో అయిపోయిన స్టేజ్ దగ్గర నుంచి మనకి ఆ తర్వాత క్రియేట్ అయ్యేదే మనకి సెకండరీ సెటిల్మెంట్ అనమాట. సో ఆ సెకండరీ సెటిల్మెంట్లో ఏంటి అని అంటే మనకి ఓన్లీ ఆ సెటిల్మెంట్ అనేది మనకి ఒక సాయిల్ స్ట్రక్చర్ స్కెలిటన్ స్ట్రక్చర్ మీద వరకు మాత్రమే
ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. అప్పుడు ఆ టైంలో మనకి పోర్ వాటర్ అనేది ఏమీ ఉండదు. సో ఆ టైంలో మనకి ఏంటంటే స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయినప్పుడు ఏంటి అనంటే మనకి అక్కడ బేరింగ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. షియర్ ఫోర్స్ ఎంత డెవలప్ అయింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్కి ఒక్కొక్కలాగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కోజివ్ సాయిల్స్కి అయితే సెటిల్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి టైం టేకింగ్ ఇనిషియల్ ఇమీడియట్ సెటిల్మెంట్ జరగడానికి మనకి చాలా టైం టేకింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా గ్రాన్యుల్ సాయిల్స్లో అయితే మనకి తక్కువ టైం జరుగుతుంది. సో సెకండరీ కన్సల్టేషన్కి వచ్చేసరికి మనకి టోటల్గా అక్కడ సాయిల్ పార్టికల్స్ అనేవి వితౌట్ వాటర్తో ఉంటాయి కాబట్టి ఓన్లీ ఫోర్స్ ఆ సెటిల్మెంట్ లోడ్ యాక్ట్ అయిన ప్రెషర్ మొత్తం కూడా మనకి ఆ సాయిల్ స్కెలిటన్ స్ట్రక్చర్ మీద యాక్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటి అని అంటే మనకి అక్కడ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఏంటి అని అంటే మనకి ఇలా కంటిన్యూస్గా లోడ్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు మనకి కంటిన్యూస్గా వాటర్ ఎక్స్పెల్ అయ్యే ప్రాసెస్ని మనం ఇమీడియట్ సెటిల్మెంట్ అంటాం. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటి అని అంటే మనకి వాల్యూమ్లో చేంజెస్ కూడా జరుగుతాయి. సో వాల్యూమ్లో చేంజెస్ జరుగుతున్నాయి అని అంటే మనకి ఏంటి అక్కడ ఎలాస్టిక్ నథింగ్ బట్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ డిఫార్మేషన్ని బేస్ చేసుకొని కూడా మనం అక్కడ సెటిల్మెంట్ ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇంకొకటి ఏంటి అని అంటే అట్ ద సేమ్ టైం మన వాటర్ కంటెంట్ని బేస్ చేసుకొని అక్కడ పర్మిబిలిటీ కూడా మనం పర్మిబిలిటీ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాబట్టి ఈ మనకి వాటర్ అనేది ఎంత పర్సెంటేజ్ వరకు ఎక్స్పెల్ అయిందో దాన్ని బట్టి మనం అక్కడ పర్మిబిలిటీ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మనకి ఏంటి కోర్స్ గ్రెయిన్ సాయిల్స్కి ఏమో పర్మిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైన్ గ్రెయిన్ సాయిల్స్కి వచ్చేసరికి పర్మిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎందుకు అని అంటే కోర్స్ గ్రెయిన్ సాయిల్స్కి వచ్చేసరికి నథింగ్ బట్ గ్రావెల్ సాయిల్స్కి వచ్చేసరికి వాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో వాటర్ ఇన్వాల్వ్మెంట్ పోర్ వాటర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లే పార్టికల్స్కి వచ్చేసరికి వాయిడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. వాటర్ కూడా మనకి ఏంటంటే తక్కువే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అని అంటే మనకి గ్రాన్యువల్ సాయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సెటిల్మెంట్ అనేది తక్కువ టైం జరుగుతుంది. క్లే పార్టికల్స్కి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అది కొహెసివ్ ప్రాపర్టీ ఉన్న సాయిల్స్ క్లేస్ అయితే మనకి ఏంటి అని అంటే మనకి లోడ్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే మనకి ఎంతో టైంకి కానీ అక్కడున్న పోర్ వాటర్ మీద ప్రెషర్ అనేది యాక్ట్ అవ్వదు. ఆ తర్వాత యాక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు అక్కడ ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. బట్ ఏంటి అని అంటే గ్రాన్యువల్ సాయిల్స్కి వచ్చేసరికి వాటర్ అనేది మనకి లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ సాయిల్స్ మీద మనకి ఇమీడియట్ యాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. పోర్ వాటర్ అనేది అంటే పార్టికల్ సెటిల్ అయిపోయి ఇమీడియట్ గా వాటర్ అనేది బయటకు ఎక్స్పెల్ అవుతుంది. బట్ క్లే సాయిల్స్కి అయితే అలాగే ఇమీడియట్ గా వాటర్ ఎక్స్పెల్షన్ అనేది మనం తక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఇదేంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కోహెసివ్ సాయిల్స్ అంటే ఏంటంటే వాటికి ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఆ ఎలాస్టిక్ ప్రాపర్టీ నుంచి మనకి ప్లాస్టిక్ స్టేజ్కి కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా ఇమీడియట్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది కోహెసివ్ సాయిల్స్లో. సో గ్రాన్యుల్ సాయిల్స్కి వచ్చేసరికి మనకి ఆ కోహెసివ్ ప్రాపర్టీ అనేది ఉండదు కాబట్టి మనకి ఇమీడియట్ రియాక్షన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా ఆ ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే అక్కడున్న సాయిల్ మనం ఇనిషియల్ గా ఉన్న సాయిల్ వాల్యూమ్ కి ఆఫ్టర్ ఇమీడియట్ సెటిల్మెంట్ జరిగిన సాయిల్ వాల్యూమ్ కి చేంజెస్ అనేవి జరుగుతాయి. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనం అక్కడ పర్మిబిలిటీ అంటే వాటర్ ఎంతవరకు ఉండింది అంటే గ్రాన్యులర్ సాయిల్స్కి వచ్చేసరికి ఏమో పర్మిబిలిటీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లే సాయిల్స్కి వచ్చేసరికి పర్మిబిలిటీ తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే వాటిని పోరస్ మెటీరియల్స్ అని లాస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం. వాటర్ ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటేనేమో వాటిని పోరస్ మెటీరియల్ అని, లేదు వాటర్ లేకపోతేనేమో నాన్ పోరస్ మెటీరియల్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇమీడియట్ సెటిల్మెంట్ మీద కన్సిడర్ చేసుకున్నాం. అంటే వాటర్ అనేది పోర్ వాటర్ అనేది 0 స్టేజ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత యాక్ట్ అయ్యే సాయిల్ స్కెలిటన్ మీద ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ మనం సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకేంటి కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది మనకు ఉండింది. సో కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే నథింగ్ బట్ ఆ వాటర్ అనేది మనం రిమూవ్ చేసే ప్రాసెస్ని కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే మనకేంటి కన్సాలిడేషన్ సెటిల్మెంట్కి వచ్చేసరికి ఏమో మనకి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు కూడా
మనకి ఆ వాటర్ అనేది ఎక్స్పెల్ అయిపోతూ ఉండే నేచర్ని మనం కన్సాలిడేషన్ అంటాం. బట్ ఆ ప్రాసెస్ని వచ్చేసరికి మనం ఇమీడియట్ సెటిల్మెంట్ అంటాం. సో ఏంటి అని అంటే ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది మనకి ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అలాగే ఏంటంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో కన్సాలిడేషన్ అక్కడ జరిగే కన్సాలిడేషన్ స్లో ప్రాసెస్లో జరుగుతుందా, లేదు క్విక్ జరుగుతుందా, దాన్ని బట్టి మనం అక్కడ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ జరిగిందా, ఇమీడియట్ సెటిల్మెంట్ జరిగిందా అని డిసైడ్ చేస్తాం. సో ఇమీడియట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాన్యులర్ సాయిల్స్కి వచ్చేసరికి మనకి కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది స్పీడ్గా జరుగుతుంది. లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు వాటర్ అనేది ఎక్కువ అమౌంట్లో మనకి ఎక్స్పల్షన్ అనేది జరుగుతుంది. సో అలా ఎక్స్పల్షన్ జరిగింది అని అంటే ఏంటంటే అది ఇమీడియట్ సెటిల్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలా కాకుండా ఏంటంటే మనకి ఒక ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ క్లే సాయిల్స్ కనుక చేసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఆ ఇనిషియల్ టైం నుంచి ఫైనల్ 0 వరకు ఉండే స్టేజ్ని మనం వచ్చేసరికి కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనుకుంటాం. అలా 0 స్టేజ్లో ఉన్న దగ్గర నుండి 0 స్టేజ్ దగ్గర ఉన్న టైంనేమో మనం ఇమీడియట్ సెటిల్మెంట్ అంటాం. సో అక్కడ 0% ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎంత ఫోర్స్ యాక్ట్ చేసినా కానీ ఎక్సెసివ్ వాటర్ అనేది ఇంకేం ఉండదు. 0 వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రక్చర్ అనేది రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదేంటంటే ఇమీడియట్ రియాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ వాటర్ అనేది ఉండదు కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వాటర్ పర్సంటేజ్ పోర్ వాటర్ అనేది లేదు అనేది మనకి ఇమీడియట్గా చూపించగలిగితే దాన్ని ఇమీడియట్ సెటిల్మెంట్ అంటాం. నెక్స్ట్ సెకండరీ సెటిల్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే అది కంప్లీట్గా కూడా ఓన్లీ వితౌట్ వాటర్, ఓన్లీ ఎయిర్ కంటెంట్ కనుక ఉంటే దాన్ని మనం సెకండరీ సెటిల్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ సెకండరీ సెటిల్మెంట్ కింద ఏంటి అని అంటే మనం చూసుకోవాల్సింది అక్కడ పూర్ వాటర్ ప్రెషర్ అనేది ఉండదు. ఓన్లీ అక్కడ సాయిల్ ఫ్రాగ్మెంట్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ మీద మాత్రమే లోడ్స్ అనేవి అప్లై అవుతాయి. ఆ టైంలో ఏమన్నా సెటిల్మెంట్ జరిగితే దాన్ని మనం సెకండరీ కన్సాలిడేషన్గా తీసుకుంటాం. సో దానికి ఏంటి అని అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్కి డిఫరెంట్ టైప్స్గా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో సేమ్ ఇమీడియట్ సెటిల్మెంట్ ఆఫ్ ద కోహెసివ్ సాయిల్స్, టోటల్ ఆఫ్ కోహెసివ్ లెస్ సాయిల్స్. సో మనం ఇప్పటివరకు ఏంటి కోహెసివ్ సాయిల్స్కి ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. సో కోహెసివ్ లెస్ సాయిల్స్కి ఎలా ఉంటుంది అని అంటే కోహెసివ్ లెస్ అంటే నథింగ్ బట్ అక్కడ మనకి వాటర్ ఎక్స్పల్షన్ అనేది ఇమీడియట్గా జరిగిపోద్ది. అంటే ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే దాంట్లో మనకి లోడ్ అనేది అప్లై చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి ఇందులో ఏంటంటే ఎలాస్టిక్ డిఫార్మేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ప్లస్ ఆ డిఫార్మేషన్స్ జరగడం వల్ల ఏంటంటే స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో స్ట్రెసెస్, డిస్ప్లేస్మెంట్స్ డెవలప్ అవుతాయి. సో మనం ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంత జరిగిందని తీసుకుంటాం. సో ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ని ప్లాట్ చేసుకొని ఆ ప్లాట్ యొక్క బిహేవియర్ని బట్టి అంటే దాని యొక్క నేచర్ని బట్టి మనం రిజల్ట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంత జరిగిందని చూసుకుంటాం. సో సాయిల్స్ అనేవి మనకి ఏంటి అని అంటే ఐసోట్రోపిక్గా కానీ హోమోజీనియస్గా ఉన్నప్పుడు కానీ ఏంటంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ అనేది రిలేషన్ లీనియర్గా ఉంటుంది. అలా కాకుండా నాన్ లీనియర్ ఉండింది అని అంటే ఏంటి అని అంటే అక్కడ మనకి స్ట్రెసెస్ అనేవి లీనియర్గా ఉండిందని అంటే మనకి స్ట్రెస్ ఎంత డెవలప్ అయిందో స్ట్రెయిన్ కూడా అంతే డెవలప్ అయిందని. అలా కాకుండా నాన్ లీనియర్ ఉందంటే either స్ట్రెస్ అయినా ఇంక్రీజ్ అయి ఉండాలి, లేదు అంటే స్ట్రెయిన్ అయినా ఇంక్రీజ్ అయి ఉండాలి. సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఏదైతే ఎక్కువ వాల్యూ ఉండిందో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం అక్కడ సెటిల్మెంట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో మనం లో రిలేటివ్ వాల్యూస్ని కనుక కన్సిడర్ చేసుకుంటే మనం ఏంటంటే తక్కువ వాల్యూ ఉన్న దాన్ని కనుక తీసుకుంటే ఏంటంటే మనకి యాక్చువల్ వాల్యూ సెటిల్మెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో మనం ఇందులో ఏంటంటే నథింగ్ బట్ ఎలాస్టిక్ థియరీ అంటే యంగ్స్ మాడ్యులస్ని కూడా తీసుకొని ఎలాస్టిక్ డిఫార్మేషన్ని, పాయిసన్స్ రేషన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని అక్కడ సెటిల్మెంట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అసలు ఇవన్నిటికి ప్లాట్ అనేది ఎలా వస్తుందని చెక్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ప్లాట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఈ ప్లాట్ ఏంటి అని అంటే మనకి సెటిల్మెంట్ గురించి అని కాదు కానీ కాకపోతే ఏంటంటే లోడ్స్ అనేవి ఎలా యాక్ట్ అవుతాయి, ప్రెషర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేసి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి ఫస్ట్ ఇనిషియల్గానేమో
బి విట్లోని ఫోటింగ్ అనేది ప్లేస్ చేసాం. సో లోడ్స్ అనేవి ఇలా యాక్ట్ అవుతున్నాయి. సో మనకి లోడ్ అనేది ఇలా యాక్ట్ అయినప్పుడు సర్టైన్ మనం ఈ డెప్త్లో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది, ఈ లెవెల్లో జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే లోడ్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది మనకి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డౌన్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ అనేది బయటకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఈ మొత్తం ఏరియాలో కూడా పోర్ వాటర్ అనేది బయటకు వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు రియాక్షన్ అనేది మనకి కర్వ్ అనేది ఇలా డెవలప్ అవుతుంది, అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్లో డెవలప్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే అక్కడ పోర్ వాటర్ వల్ల ఓవర్ బర్డెన్ ప్రెషర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకేంటి ఇనిషియల్గా ఉండే మనకి పోర్ వాటర్ ప్రెషర్, ఇంకొకటి ఓవర్ బర్డెన్ ప్రెషర్, ఈ రెండింటిని కూడా మెజర్ చేసుకొని టోటల్ డెప్త్లో ఫౌండేషన్ డెప్త్లో మనం ఏంటి అని అంటే సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ టోటల్ సెటిల్మెంట్. సో కాంపోనెంట్స్ పార్ట్ ఆఫ్ టోటల్ సెటిల్మెంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఇమీడియట్ సెటిల్మెంట్ ప్లస్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ ప్లస్ సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్, ఈ మూడు కన్సిడర్ చేసుకొని యాడ్ చేసుకొని మనం తీసుకుని దాన్ని టోటల్ సెటిల్మెంట్ అంటాము. సో ఈ మూడిట్లో కూడా ఆ ఫౌండేషన్లో ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పటి వరకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం బేరింగ్ కెపాసిటీని, ఈ సెటిల్మెంట్ని ఏ మెజర్స్ని కన్సిడర్ చేసుకొని ఫౌండేషన్ డిజైన్ చేసుకుంటామో చూద్దాం. సో ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ of all the topics in soil engineering, nothing but soil mechanics. Soil behaves in a complex manner when loaded, so it is important to know the bearing capacity of the soil. Soil when stressed due to the loading tend to the deform. The resistance to deformation of the soil depending upon the factors like water content, bulk density, angle of internal friction and the manner in which the load is applied on the soil. The maximum load per unit area which the soil or rock can be carry without yielding or displacement is termed as the bearing capacity of the soil. సో బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి, మనకి ఏంటైతే ఏదైతే లోడ్ అనేది వర్టికల్గా యాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫౌండేషన్లో ఉన్న ఫౌండేషన్ సాయిల్ అనేది మనం ఎంతవరకు రెసిస్ట్ చేయగలుగుతుంది ఆ లోడ్స్ని అనేది, అది వితౌట్ ఈల్డింగా విత్ ఈల్డింగా అనేది మనకి ఏంటి వితౌట్ ఈల్డ్ పాయింట్ని బేస్ చేసుకొని మనం అక్కడ సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేది కన్సిడర్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఆ ప్రాపర్టీని దట్ ఆ సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెన్ ద ఎక్సెసివ్ లోడ్ ఈజ్ transmitted to the soil by structural foundation, the settlement of the foundation takes place, which can be endangered the stability of the structure. The settlement due to the load is caused basically an amount of two factors. సో ఏంటి అని అంటే మనకి 2 factor బేస్ చేసుకొని ఆ టోటల్ సెటిల్మెంట్ అనేది తీసుకుంటాం. సో అలా కాకుండా మనకి ఏంటంటే మనం ముందుగానే ఈ సెటిల్మెంట్ వాల్యూషన్ కనుక క్యాలిక్యులేట్ చేసుకోకపోతే మనకి ఏంటంటే ఫౌండేషన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. కాబట్టి సో ఆ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం సెటిల్మెంట్ అనేది కన్సిడర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. The soil below footing gets compressed by the certain amount and సో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అక్కడ కంప్రెషన్ అనేది ఎంత జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ సెటిల్మెంట్ ఎంత జరిగిందని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. Since the foundation covered only the limited area, there is a possibility that the concentrated stresses developed are so high as to cause actual rupture at displacement of the soil. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి అలా లోడ్స్ అనే యాక్ట్ అవుతున్నప్పుడు మనకి సర్టైన్ ఏరియాలో మాత్రమే, అంటే ఫౌండేషన్ ఏరియాలో వరకు మాత్రమే మనకి అక్కడ బాటంలో ఉన్న సాయిల్లో ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ పర్టికులర్గా ఆ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయినప్పుడు ఏంటంటే మనకి స్ట్రెసెస్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఆ స్ట్రెసెస్ అనేవి మనకి ఏంటంటే హైలో ఉన్నప్పుడు మనకేంటి
ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అక్కడ షియర్ ఫెయిల్యూర్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సాయిల్ కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని మనం అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంతవరకు జరుగుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ద లోడ్ ఇంటెన్సిటీ విచ్ కాజెస్ సాయిల్ రప్చర్ అండ్ lateral displacement resulting in rapid sinking of the loaded area into the ground is termed as ultimate bearing capacity. So అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే సాయిల్ రప్చర్ అనేది, లాటరల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి అల్టిమేట్ గా ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అంటాం. పాస్ట్ ఎక్స్పీరియన్స్ షోస్ దట్ ద వెరీ ఆఫ్టెన్ ఏ స్ట్రక్చర్ ఫెయిల్స్ డ్యూ టు ద అన్ఈక్వల్ సెటిల్మెంట్ ఆర్ డిఫరెన్షియల్ సెటిల్మెంట్. దిస్ హ్యాపెన్స్ when a part of building is founded on the compressibility stratum and the remaining part rests on front soil strata. This the part of the building on the compressibility soil settled at the rate of well in excess of the part of the building on from soil, leading to the differential settlement. Differential settlement can also occur when one part of the building is loaded much more than the other and intensity of the load is varying and is more than the bearing capacity of the soil. In case of, however, the settlement is uniform and small in magnitude, it does not endanger the structure in any way. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం బేరింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని తీసుకుంటామని అనుకున్నాం కదా. సో మనం ఏంటంటే ప్రీవియస్గా అక్కడ ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న సాయిల్స్లో ఏంటంటే ఈక్వల్ సెటిల్మెంట్ జరుగుతుందా అన్ఈక్వల్ సెటిల్మెంట్ జరుగుతుందా అనేది మనం తెలుసుకున్న తర్వాత అక్కడ బిల్డింగ్ ఫౌండేషన్ అనేది మనకి కంప్రెసిబిలిటీ, సో పర్టికులర్గా ఆ సాయిల్లో కంప్రెసిబిలిటీ అనేది ఎంతవరకు ఉందని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఫౌండేషన్ అనేది డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్న సాయిల్ స్ట్రాటాన్ని బట్టి మనం ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఒకవేళ అక్కడ మనకి ఏంటంటే లూజ్ సాయిల్స్ కనుక ఉంటే ఏమవుతుందంటే ఫౌండేషన్ అనేది మనం ఇనిషియల్గానే సాయిల్ మొత్తం అక్కడ కాంపాక్ట్ చేసి ఆ తర్వాత అక్కడ సెటిల్మెంట్ వాల్యూ కూడా ఎంత జరుగుతుంది, అది ఈక్వల్ సెటిల్మెంట్ జరుగుతుందా అన్ఈక్వల్ సెటిల్మెంట్ జరుగుతుందా అనేది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఫౌండేషన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇందులో ఏంటి అని అంటే మనకి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కలాగా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో దాన్ని కూడా మనం సర్టెన్ పాయింట్లో ఎంతవరకు సెటిల్మెంట్ జరుగుతుందని మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఫౌండేషన్ అనేది మనం కన్సిడర్ తీసుకోవాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఈ నథింగ్ బట్ ఈ సెటిల్మెంట్ వాల్యూ అనేది కూడా మనకి ఏంటంటే అక్కడ సెటిల్మెంట్ ఎంత ఎక్కువగా జరిగితే ఏంటంటే నథింగ్ బట్ అక్కడ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ని మనం అంతా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే సెటిల్మెంట్ వాల్యూ అనేది మనకి సర్టైన్ ఒక వాల్యూ వరకు ఉండిద్ది అని అనుకున్నాం కదా. సో అలాగే మనకి ఏంటి అని అంటే ఆ వాల్యూ వరకు రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి బాటంలో ఉన్న సాయిల్లో మనకి స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో త్రూ దాని నుంచి ఏంటి అని అంటే ఆ స్ట్రెస్సెస్ నుంచి మనం బేరింగ్ కెపాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు ఆ స్ట్రెస్సెస్ అనేవి పీక్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ షియర్ ఫోర్స్ కూడా ఎంత డెవలప్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ సెటిల్మెంట్ని కనుక మనం తెలుసుకుంటే అక్కడ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ని తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం షియర్ ఫోర్స్ అనేది ఎంత డెవలప్ అవుతుంది అని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి బేరింగ్ కెపాసిటీకి సెటిల్మెంట్ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని డిజైన్ చేసుకుంటాం ఫౌండేషన్ అనేది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు బేరింగ్ కెపాసిటీ అనగానే ఏంటి అని అంటే మనం ప్రీవియస్ డేటాని బట్టి కొంచెం కన్సిడర్ చేసుకొని మనం అక్కడ బేరింగ్ కెపాసిటీ వాల్యూస్ అనేవి డిసైడ్ అవుతాం కాబట్టి, సో అందులో ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ ద సర్వే ఆఫ్ ద డేటా concerning the damage due to the differential settlement, it has been observed that no structural damage or damage to interior finish or partition walls etc. occurred in building investigated at angular destruction smaller than 1:300 for any given structure. There is certain amount of settlement which can be tolerated without creating unsafe conditions. This is termed as
permissible settlement. It is on this account that almost all design codes permit certain maximum value of permeability settlement in the design of structures. IS 9004 1978 gives details of maximum permissible settlement which can be allowed in the design of the structure. The value vary from 50 mm to 100 mm for different types of structures foundation. సో ఏంటి అని అంటే మనకి ఇక్కడ మనం బేరింగ్ కెపాసిటీని కన్సిడర్ చేసుకొని ముందుగానే ప్రీవియస్ డేటాలో మనకి ఏంటి అక్కడ జరుగుతున్న డ్యామేజ్ అనేది డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వల్ల జరిగిందా, లేదు డ్యామేజ్ అనేది ఇంకా వేరే దాని వల్ల ఏమన్నా జరిగిందా అంటే ఆ వేరే ఇవి ఏంటి అని అంటే మనకి వాల్ ఫినిషింగ్స్లో ఇంటీరియర్ ఫినిషింగ్స్ కానీ పార్టీషన్స్ వాల్స్ కానీ అలాగ వాటి వల్ల అడిషనల్ లోడ్స్ వల్ల డ్యామేజ్ ఏమన్నా జరిగిందా అనేది మనం ముందుగానే కన్సిడర్ చేసుకుంటాం. సో ఏంటి అని అంటే మనకి ఇక్కడ యాంగులర్ డిస్ట్రాక్షన్ అనేది నథింగ్ బట్ అక్కడ మనకి ఒకవేళ సెటిల్మెంట్ జరగడం వల్ల మనకి కొలాప్స్ సెటిల్మెంట్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఒక స్ట్రక్చర్ అనేది మనకి క్రాక్ ఫామ్ లో ఫస్ట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఆ యాంగులర్ డిస్ట్రాక్షన్ అనేది మనకి వాల్యూ అనేది లెస్ దాన్ 1:300 ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రం మనం దాన్ని తిరిగి రీకరెక్ట్ చేసుకోగలం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే సెటిల్మెంట్ వాల్యూ అనేది మనకి ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అని అనుకున్నాం. సో ఇందులో ఏంటి అని అంటే టాలరెన్స్ని బేస్ చేసుకొని మనం ముందుగానే మనం సేఫ్గా డిజైన్ అన్ని కన్సిడరేషన్స్ తీసుకొని ముందుగానే సేఫ్గా డిజైన్ చేసుకోగలిగితే మనం అక్కడ సెటిల్మెంట్ నుంచి వచ్చే ఫెయిల్యూర్ని మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం అన్ని కన్సిడర్ చేసుకోకుండా డిజైన్ చేసేసాము అని అంటే అక్కడ స్ట్రక్చర్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో దీన్నే మనం ఏంటి అని అంటే ఈ కన్సిడరేషన్స్ అన్ని కూడా తీసుకొని మనం చేయడాన్ని మనం పర్మిసిబుల్ సెటిల్మెంట్ అంటాం. సో ఇవన్నీ తీసుకొని మనం వాల్యూస్ అనేవి ఆల్రెడీ యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం మనం కొన్ని వాల్యూస్ అనేవి ఫిక్స్ చేసుకున్నాం. సో వాటిని బేస్ చేసుకొని మనం డిజైన్ అనేది చేస్తాం. జనరల్గా ఆ వాల్యూస్ అనేవి ఏంటి అని అంటే అన్ని బిల్డింగ్స్కి కూడా 50 mm నుంచి 100 mm వరకు మాత్రమే ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అని రికమెండేషన్స్లో ఉంది. సో మనం ఫౌండేషన్ డిజైన్ అనేది చేసేటప్పుడు ఈ వాల్యూస్ని పర్టికులర్గా అక్కడ టైప్ ఆఫ్ బిల్డింగ్ని బట్టి మనకి సెటిల్మెంట్ వాల్యూని కన్సిడర్ చేసుకొని డిజైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కాజెస్ ఆఫ్ ఫౌండేషన్ సెటిల్మెంట్. సో వేటి వల్ల మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ జరుగుతుందో చూద్దాం. యువర్ ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏ direct result of foundation settlement, and there is a common misconception that the case of foundation settlement is due to the design of the structure itself. It's then the real culprit of damage can be attributed to changes in the soil beneath and the surroundings the foundation and structure. Here is a list of the most common changes that occurs in soil which causes foundation settlement. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఫౌండేషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అది త్రూ ఫౌండేషన్ సెటిల్మెంట్ నుంచే వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి అని అంటే ముందుగానే ఫౌండేషన్ సెటిల్మెంట్ వాల్యూ అనేది కరెక్ట్గా ఉండేలాగా మనం కరెక్ట్ వాల్యూని అజ్యూమ్ చేసుకొని తీసుకోవాలి. సో యాజ్ పర్ స్టాండర్డ్స్ నుంచి ఆ వాల్యూని అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఏంటి అని అంటే మనకి ఇది ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది త్రూ సాయిల్స్ నుంచి కూడా జరుగుతుంది కాబట్టి, అంటే సాయిల్ యొక్క నేచర్ని బట్టి కూడా జరుగుతుంది కాబట్టి, సో టైప్ ఆఫ్ సాయిల్స్ని బట్టి అక్కడ సాయిల్స్లో వచ్చే చేంజెస్ని బట్టి మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మనం అక్కడ సెటిల్మెంట్ వాల్యూకి మనం ఫుటింగ్ని డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసరికి వీక్ బేరింగ్ సాయిల్. 10 times soil simply cannot be support the weight or bearing pressure of a building's foundation.
As a result, the footings of the foundation will sink into the soft soil, similar to the person standing in mud. In such cases, special footings are designed to spread the load over the weak soils in attempts to reduce potential foundation settlement. Unfortunately, the measure of the settlement problem caused by weak bearing soils occur in residential construction, where the footing or design based upon the general guidelines rather than the site specific soil information. సో వీక్ బేరింగ్ సాయిల్స్ అంటే నేమ్లోనే ఉండింది కదా మనకి, సాయిల్ అనేది అక్కడ ఉండే సాయిల్ అనేది బేరింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి అక్కడ మనం ఏదైతే సాయిల్కి డిజైన్ చేసామో మనం ఇనిషియల్గా ఏంటి అని అంటే సాయిల్ నేచర్ని బట్టి నథింగ్ బట్ అక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కాటన్ సాయిల్ ఉందని కన్సిడర్ చేసుకుంటే, సో ఆ బ్లాక్ కాటన్ సాయిల్కి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏ వాల్యూ అయితే ఉండిందో ఆ వాల్యూని తీసుకొని డిజైన్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటి అని అంటే మనకి ఏంటి ఆ వాల్యూని తీసుకొని చేసినప్పటికీ కూడా ఏంటి అని అంటే ఆ సాయిల్ అనేది మనం డిజైన్ చేసిన వాల్యూకి కనుక బేరింగ్ అనేది తీసుకోలేకపోతే దాన్ని వీక్ బేరింగ్ సాయిల్స్ అంటాం. సో ఇలాంటప్పుడు ఏంటి అని అంటే మనకి ఎడిషనల్ లోడ్ అనేది తీసుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ కనుక యాడ్ అయ్యి లేదు, అక్కడ ఉన్న వాటర్ కంటెంట్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న స్ట్రక్చర్ అనేది ఆ సాయిల్ యొక్క సాఫ్ట్నెస్ వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ వాటర్ కనుక యాడ్ అయితే మడ్ లాగా క్రియేట్ అవుతుంది, లేదు అని అంటే వాటర్ కంటెంట్ లేదు అని అనుకుంటే అది స్ట్రక్చర్ అనేది మనకి సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనం యాక్చువల్ చేసిన వాల్యూ కంటే కూడా సెటిల్మెంట్ అనేది ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మడ్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ అక్కడ స్లిప్పింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ప్లేస్ చేసిన పాయింట్లో కాకుండా డిఫరెంట్ పాయింట్స్లో స్ట్రక్చర్ ఆ ఫౌండేషన్ ప్లేస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి టైంలో కూడా మనం ఏంటి అని అంటే ఫౌండేషన్స్ అనేవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ టైప్ మనం ఇనిషియల్గానే అక్కడ సాయిల్ అసలు వర్క్ అవుతుందా లేదా, లోడ్ బేర్ చేయగలుగుతుందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత మనం యాజ్ పర్ స్టాండర్డ్స్ వాల్యూని తీసుకొని సెటిల్మెంట్ వాల్యూని తీసుకొని డిజైన్ చేసి అప్పుడు మనం అక్కడ ఫోటింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. లేదు అని అంటే ఏంటంటే జనరల్గా మనకి ఈ ప్రాబ్లం ఎక్కడెక్కడ వస్తుంది అంటే రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు ఆ సాయిల్ సాఫ్ట్నిటీ వల్ల ఏమవుతుంది అని అంటే ఫుటింగ్ అనేది మనం ప్లేస్ చేసిన ప్లేస్లో ఉండకపోవడం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్యామేజ్ జరగడం, మనం డిజైన్ చేసిన లోడ్కి అది బేర్ చేయలేక దాంట్లో డ్యామేజ్ అనేది జరగడం, లేదంటే క్రాక్స్ డెవలప్ అవ్వడం అలా జరుగుతుంది అనమాట. సో వీక్ బేరింగ్ కెపాసిటీ కండిషన్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని అక్కడ సెటిల్మెంట్ వాల్యూ, ఫౌండేషన్ సెటిల్మెంట్ ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి పూర్ కాంపాక్షన్. సో నేమ్లోనే ఉండింది కదా పూర్ కాంపాక్షన్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న సాయిల్ శాంపిల్లో కాంపాక్షన్ రేట్ అనేది తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం అందులో ఏముందో. వెన్ డెవలపింగ్ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, యూజువల్లీ hill tops are cut down and valleys are filled with soils from off-site location to create flat land for buildable to lots. With that said, the settlement of the properly compacted full soils can provide adequate support for foundation. When soils are not adequately compacted, they cannot compress under the load of the foundation, resulting in damage to the structure. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఏంటి కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి హిల్లీ ఏరియాస్లో ఉంటాయి. ఆ హిల్లీ ఏరియాస్లో ఏంటంటే సాయిల్స్ అనేవి రాక్తో క్రియేట్ అయినవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం గ్రాన్యులర్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో అక్కడ మనకి ఏంటంటే ఫుటింగ్లో డ్యామేజ్ అనేది ఏం జరగదు, ప్లస్
లోడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటుంది. అలా కాకుండా ఏంటంటే సాయిల్స్ అనేవి సాఫ్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాయిల్ అంతా లూజ్ ఉంటుంది. మనం ఏంటంటే ఇనిషియల్గా కాంపాక్షన్ చేయకుండా కనుక సాయిల్ ప్లేస్ చేస్తే మనం డిజైన్ చేసిన సెటిల్మెంట్ వాల్యూ కంటే ఎక్కువ కంప్రెషన్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి అక్కడ కాంపాక్షన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డ్యామేజ్ కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే సెటిల్మెంట్ అనేది ఎక్కువ జరగడం వల్ల అక్కడ ఫుటింగ్లో డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చేంజెస్ ఇన్ moisture content. So the lack of moisture or excessive moisture within the soils can result in foundation settlement. When there is a buildup of moisture, the foundation soil will saturate, leading to soft soil and silt. The soil will be the నెక్స్ట్ ఏంటి అని అంటే మాయిశ్చర్ కంటెంట్ అనమాట. సో మాయిశ్చర్ కంటెంట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఏమవుతుంది అని అంటే మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫౌండేషన్ ఒక వాల్యూకి కన్సిడర్ చేసుకొని సెటిల్మెంట్ అనేది ఒక వాల్యూకి కన్సిడర్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, డిజైన్ చేసుకుంటున్నాం. సో డిజైన్ చేసుకున్నప్పుడు అందులో మనం ఏంటంటే ఈ మాయిశ్చర్ కంటెంట్ని కనుక కన్సిడర్ చేసుకోకుండా చేస్తే మనకి అక్కడ సెటిల్మెంట్ వాల్యూ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఎక్కువ వస్తుంది. అంటే చేంజెస్ ఇన్ మాయిశ్చర్ కంటెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్లో అంటే ఇనిషియల్ లేయర్స్లో మాయిశ్చర్ కంటెంట్ ఒకలా ఉంటుంది, బాటమ్ లేయర్స్కి వచ్చేసరికి మాయిశ్చర్ కంటెంట్ ఒకలా ఉంటుంది. మనం ఏంటంటే ఓన్లీ ఇనిషియల్ లేయర్స్ వరకు కనుక కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫుటింగ్ ప్లేస్ ఆ డెప్త్లో కన్సిడర్ చేసుకోకుండా ఇనిషియల్ లేయర్స్లో కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే ఫర్దర్గా మనకి ఏంటంటే అక్కడ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువైతే, లేదు అని అంటే నియర్ బై వాటర్ టేబుల్స్ కనుక అలా ఏమన్నా ఉంటే ఏంటంటే అది ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది సాయిల్లో డెవలప్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఏంటి అంటే ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ మాయిశ్చర్డ్ సాయిల్స్ మీద మనం ఫౌండేషన్ కనుక ప్లేస్ చేస్తే అంటే అవి ఏంటి అంటే క్లే పార్టికల్స్ అనేవి నథింగ్ బట్ అక్కడ ఉన్న సాయిల్ పార్టికల్స్ అనేవి కూడా మనకి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ నథింగ్ బట్ అక్కడ మన ఫౌండేషన్లో ప్లేస్ చేసిన మెటీరియల్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. వాటర్ కంటెంట్ అనేది మనకి ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కే మనకి కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది ఇలా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఫౌండేషన్ సెటిల్మెంట్ వాల్యూని డిజైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే capabilities. The foundation will, since the settlement will occur, increase the moisture within the foundation soil is usually due to the pure surface damage around the structures, leaks in the water line or pumping or erased గ్రౌండ్ వాటర్ టేబుల్. సో చెప్పాను కదా, గ్రౌండ్ వాటర్ టేబుల్కి మనకి నియర్గా కనుక ఉండిందంటే, లేదు అంటే పైప్ లైన్స్ కనుక ఏమైనా లీకేజెస్ ఉంటాయి ఏంటంటే ఆ సాయిల్లో వాటర్ కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం డిజైన్ చేసినప్పుడేమో అక్కడ వాటర్ కంటెంట్ అనేది ఒకలా ఉండింది. ఆ డిజైన్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి సో అలాంటి టైంలో ఏంటంటే మనకి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండకపోతే మనకి ఇందులో ఈ కండిషన్ కూడా ఫేస్ చేసుకొని సెటిల్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ విత్ హై క్లే కంటెంట్ ఆర్ మోర్ లైక్లీ టు shrink with the loss of moisture, resulting in a general decrease in the soil volume, which is why settle damage is often found in structures supported on the dried out soil. Usually the cause of dry soil is extensive drought conditions or maturing trees and vegetation. It can be attributed to leaking, subfloor heating, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఉంది అని అంటే ఏమవుతుంది, అక్కడ సింకింగ్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ నథింగ్ బట్ మాయిశ్చర్ కంటెంట్ ఉందని మనం కన్సాలిడేషన్ ప్రాసెస్లో అక్కడ మాయిశ్చర్ని రిమూవ్ చేసినా కానీ ఏంటి అని అంటే మనకి ఫర్దర్గా ఒక వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వాల్యూమ్లో చేంజెస్ అనేవి జరగడం వల్ల కొంత వాల్యూమ్ చేంజ్ వల్ల మనకి లోడ్ ఇంటెన్సిటీ కూడా
చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ కనుక క్రియేట్ చేస్తే ఇలా లాస్ ఆఫ్ మాయిశ్చర్ అయినప్పుడు ఇక్కడ సాయిల్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం ఎగ్జాక్ట్ లోడ్ అనేది తీసుకోలేము. సో ఇలాగ మాయిశ్చర్డ్గా ఉన్న సాయిల్ కాకుండా మనం డ్రై సాయిల్స్ మీద మనం ఫౌండేషన్ని ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే అక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా వాల్యూమ్లో జరగదు కాబట్టి సో మనం ఏ వాల్యూకి అయితే డిజైన్ చేసామో ఆ వాల్యూ వరకు కూడా లోడ్ని ఆ సాయిల్ అనేది బేర్ చేయగలదు. లేదు మాయిశ్చర్ కంటెంట్ ఉన్న సాయిల్ మీద కనుక మనం తీసుకుంటే ఏంటి అని అంటే ఫౌండేషన్స్, సో మాయిశ్చర్ కంటెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ట్రీస్ వెజిటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఆ టైంలో అవి అలా జరిగితే ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న మనం ఏదైతే వాల్యూకి డిజైన్ చేసామో ఆ వాల్యూని అంత ఫోర్స్ని లోడ్ని ఆ సాయిల్ అనేది తీసుకోలేదు. సో ఇలా వెజిటేషన్ మెచ్యూరింగ్ ట్రీస్ వల్ల ఏమవుతుందంటే అక్కడ సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది. సో అందుకని ఏంటంటే మనం ముందుగానే అక్కడ ఉన్న సాయిల్ని ఏం చేస్తాము అని అంటే సమ్ ఆఫ్ ద హీట్స్ కానీ వెంటిలేటర్స్ లైక్ ఎయిర్ కండిషనర్స్ అలా యూజ్ చేసి ఏంటంటే అక్కడ ఉన్న సాయిల్ని డ్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో డ్రై చేసిన తర్వాత మనం ఫౌండేషన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో మెచ్యూరింగ్ ట్రీస్ అండ్ వెజిటేషన్. సో దీనివల్ల ఏంటో ఒకసారి చూద్దాం. వెన్ ఇన్ క్లోజ్ proximity, maturing trees, bushes, and other vegetation can be a cause of foundation settlement. As trees and other vegetation mature, their roots system along with the demand for the water growth. The roots pull water from the soil, eventually causing it to dry out and sink over time. This foundation closer to the earth's surface are more often affected by the soil dehydration than basement level foundation. The same goes for the clay rich soils over more solid sediments. When settlement problems occur decades after a house were built, a lack of moisture caused by the roots is the likely culprit, as the time frame coincides with the maturing of trees and vegetation. As a general rules of thumb, the diameter of the root system is at least the size of the క్యాప్ని. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టే మనకి ఎక్కడైతే ట్రీస్ వెజిటేషన్ అలా జరుగుతుంది అని అంటే ఏంటంటే ట్రీస్ డెవలప్ అయినప్పుడు దాంట్లో రూట్ సిస్టమ్ అనేది మనకి వాటర్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ వరకు రీచ్ అయ్యి ఆ వాటర్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలా తీసుకుంటూ ఉండడం వల్ల వాటర్ని తీసుకుండడం వల్ల అక్కడ ఉన్న సాయిల్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల అక్కడ సాయిల్ అనేది డ్రైగా క్రియేట్ అయ్యి అట్ ద సేమ్ టైం అక్కడ గ్యాప్స్ అనేవి సేమ్ అలాగే ఉండడం వల్ల మనం ఏంటంటే లోడ్ అప్లై చేసినప్పుడు ఆ గ్యాప్స్ అనేవి ఈ పార్టికల్ పై పార్టికల్ క్లోజ్ అయ్యి మనం ఏ వాల్యూమ్కి అయితే డిజైన్ చేసామో ఆ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ చేంజ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎంత లోడ్కి అయితే డిజైన్ చేసామో ఆ లోడ్ని కూడా అక్కడ తీసుకోలేదు. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ కూడా జరుగుతుంది కాబట్టి ఏంటి అంటే అక్కడ మనకి ట్రీస్ అవన్నీ ఉండడం వల్ల మనకి ప్లేస్ కూడా మనం ఎంత వాల్యూమ్కి అయితే డిజైన్ చేసామో ఆ వాల్యూమ్ టోటల్ సాయిల్ కాకుండా ఇంట్లో వెజిటేబుల్ మ్యాటర్ కానీ లేదు ఇలా ట్రీస్ అలా ఏమన్నా ఉంటే ఏంటంటే అవి ఫర్దర్గా ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా అక్కడ ఉన్న ప్లేస్లో వాటర్ అనేది తీసేసుకున్న తర్వాత ఫర్దర్గా అది గ్రోత్ అవ్వడానికి వాటర్ అనేది లేనప్పుడు ఏమవుతుంది అనేది డికే అవుతుంది. సో ఆ డికే అయినప్పుడు ఆ డికే మ్యాటర్ మీద మనం లోడ్స్ అనేవి అప్లై చేసిన అండ్ ఆ సాయిల్ శాంపిల్స్లో అక్కడ లోడ్ అనేది తీసుకోలేదు. సో లోడ్ అని తీసుకోలేదు అట్ ద సేమ్ టైం మనకి రిమైనింగ్ సాయిల్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో టోటల్గా ఏంటంటే అక్కడ మనం ఏ వాల్యూకి అయితే డిజైన్ చేస్తామో ఆ వాల్యూని అది తీసుకోలేదు. త్రూ దేని నుంచి అంటే ఇలాగా మనకి మెచ్యూరింగ్ ఆఫ్ ట్రీస్ వెజిటేషన్స్ వల్ల
కొంత సెటిల్మెంట్ అనేది మనం డిజైన్ చేసిన వాల్యూ కంటే ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో దీన్ని కూడా అక్కడ ఉండే మనం తీసుకునే సాయిల్ అనేది మాయిశ్చర్ కంటెంట్ ఎలా ఉండింది, అందులో ట్రీస్ అనేవి ఏమన్నా డెవలప్ అవుతున్నాయా లేదు, వెజిటేషన్ ఏమన్నా ఉండిందా అనేది మొత్తం చేసుకున్న తర్వాత మనం అక్కడ సెటిల్మెంట్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి సాయిల్ కన్సల్టేషన్. సాయిల్ కన్సల్టేషన్ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి లోడ్ అనేది అప్లై అయినప్పుడు అక్కడ ఉన్న వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. సో దాన్ని మనం సాయిల్ కన్సల్టేషన్ అంటాం. సో ఒకసారి చెక్ చేద్దాం. వెన్ ద వెయిట్ ఆఫ్ a structure or newly placed fill soils compression, the lower weaker clay soils is consolidated. The individual clay soil particles become very dense as the load from above forces the moisture out. When soil consolidation occurs, your foundation experience a groundward movement at an uneven rate, which results in cracks and structural damage. It could take weeks to years to see the result of సెటిల్మెంట్ కాజ్డ్ బై ద కన్సల్టేషన్ ఆఫ్ ద ఫౌండేషన్ సాయిల్. సో ఇందులో ఏంటి అని అంటే మనకి ఇనిషియల్గా ఏంటి అని అంటే ఏదైనా ఒక స్ట్రక్చరల్ లోడ్ కానీ లేదా కొత్తగా ప్లేస్ చేసిన సాయిల్తో ఫిల్ చేసినప్పుడు ఏంటంటే మనకి అక్కడ కంప్రెషన్ అనేది జరగాలి. సో కంప్రెషన్ అనేది జరిగినప్పుడు ఏంటి అని అంటే మనకి అక్కడన్నా సాయిల్లో కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో కన్సాలిడేషన్ అంటే ఏంటంటే మనకి అక్కడ ఉన్న సాయిల్ శాంపిల్ ఇండివిజువల్ క్లే సాయిల్స్ పార్టికల్స్లో ఏంటంటే మనకి అక్కడ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు అది డెన్సీ ఉందా లేదా లూజ్ ఉందా అనేది మనం తెలుసుకోవాలి. సో డెన్సీ ఉంది అని అంటే ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే లోడ్స్ అనేవి యాక్ట్ అవ్వడం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది రిమూవ్ అయిపోయింది అని. సో ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫౌండేషన్ నుంచి మనకి డౌన్వర్డ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో డౌన్వర్డ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అలా కంప్లీట్గా ఓకే కాంపాక్టెడ్ ఉంటే ఓకే, అలా కాకుండా డెన్సీ సాయిల్ కనుక ఉంటే అంటే కొంచెం గ్యాప్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా లోడ్ అనేది ఈవెన్ రేట్లో మనకి యాక్ట్ అవుతున్నప్పుడు క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అలా క్రాక్స్ అనేవి డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ డ్యామేజ్ అనేది మనకి ఇమీడియట్గా కనిపిస్తుంది అంటే అలా కాదు. ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ జరగడానికి మనకి వీక్స్ టు ఇయర్ పడుతుంది కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి ఈ కన్సాలిడేషన్లో మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎక్కువ రోజులకి కానీ మనం అక్కడ ఫెయిల్యూర్ జరిగింది కన్సాలిడేషన్లో కన్సాలిడేషన్ వల్ల ఫెయిల్యూర్ జరిగింది అనేది మనం ఇమీడియట్గా తెలుసుకోలేమన్నమాట. దానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి సాయిల్ కన్సాలిడేషన్ అనమాట. సో ఇంతటితో మనకి ఈ 7th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో వచ్చేసరికి టోటల్గా మనం సెటిల్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెటిల్మెంట్ అంటే ఏంటి, సెటిల్మెంట్ని దేని బేస్ ఈ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఏంటి, దేన్ని బేస్ చేసుకొని మనకి సెటిల్మెంట్ అనేది వస్తుంది, వాటిని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఫౌండేషన్ సెటిల్మెంట్ ఏంటి, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ బేరింగ్ కెపాసిటీ అండ్ సెటిల్మెంట్ ఏంటి, నెక్స్ట్ వీటి వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది, ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ చేసుకోవాలనేది మనం ఈ యూనిట్లో నేర్చుకున్నాం. సో ఇంతటితో మనకి 7th యూనిట్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి 8th యూనిట్ చెప్తాను. 8th యూనిట్ వచ్చేసరికి మనకి కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకుంటే కన్సాలిడేషన్ అంటే ఏంటి. సో కన్సాలిడేషన్ని మనం ఎలా ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి తెలుసుకుంటాం. అంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది ఏంటి ఎలా జరుగుతుంది అని ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ స్ప్రింగ్ అనాలజీ యూజ్ చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది అది ఒక 2 టాపిక్స్ ఉంటుంది. సో దాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇంతటితో మనకి ఈ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది.